నటుడు నాగార్జున వేసిన పరువు నష్టం కేసులో తెలంగాణ మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. నాగార్జున పిటిషన్ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం తదుపరి విచారణను డిసెంబర్ 12కు వాయిదా వేసింది. డిసెంబర్ 12న జరిగే విచారణకు హాజరు కావాలని మంత్రి కొండా సురేఖను న్యాయస్థానం ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ చెప్తారు. హీరో నాగార్జున వేసినటువంటి పరువు నష్ట దావా కేసులో సుదీర్ఘంగా విచారించిన తర్వాత మంత్రి కొండా సురేఖ పైన నాంపల్లి కోర్టు అయితే మాత్రం డిసెంబర్ 12న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేస్తూ కొండా సురేఖ పైన కూడా కోర్టు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. సిసి నెంబర్ 419/2024 దాంతో పాటు 356 BNS యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. అయితే ఇందులో కొండా సురేఖ పైన పరువు నష్ట దావా కేసులో నాగార్జున వేసినటువంటి పిటిషన్ లో నాగార్జున తరపు న్యాయవాది యొక్క వాదనకు ఏకీభవించినటువంటి న్యాయస్థానం మరోవైపు ఈ కేసులో నాగార్జునతో పాటు సాక్షిగా సుప్రియ ఉంది. సుప్రియ సాక్ష్యాన్ని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత కోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుందనేది కూడా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే తన పరువుకు భంగం కలిగించేలా కొండా సురేఖ మాట్లాడింది కాబట్టి ఆమె పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, తన పరువు భంగం కలిగించేలా వ్యవహరించారు కాబట్టి ఆమె పైన చర్యలకు ఆదేశించాలంటూ కూడా స్పష్టంగా నాంపల్లి కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ యొక్క వాదనల తర్వాత కోర్టు ఈ రోజు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మంత్రి కొండా సురేఖ నాంపల్లి కోర్టులో డిసెంబర్ 12న వ్యక్తిగతంగా విచారణకు హాజరైన తర్వాత ఆ కేసుకు సంబంధించి ట్రయల్స్ కొనసాగుతాయి. దాని తర్వాత తదుపరి తీర్పును కూడా వెల్లడించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం నాగార్జున వేసినటువంటి పిటిషన్ కు సంబంధించి అయితే మాత్రం కోర్టు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. స్వామి రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.